Hi guys, I'm very happy because you're watching my video. If you like my video, please subscribe for further videos. రోటీ కపడా రొమాన్స్ తెలుగులో చాలా యూత్ఫుల్ ఎంటర్టైనర్ మూవీస్ వచ్చాయి. ఒక గ్యాంగ్, అందులో నలుగురు ఫ్రెండ్స్, వాళ్ళకి గర్ల్ ఫ్రెండ్స్, వాళ్ళ చుట్టే స్టోరీ మొత్తం తిరగడం, ఇలాంటి బ్యాక్డ్రాప్ లో చాలా మూవీస్ వచ్చాయి. అందులో వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ హ్యాపీ డేస్. బేసిక్ గా ఫ్రెండ్షిప్ మూవీస్ అన్నా, ఫ్రెండ్స్ మీద బేస్ అయి ఉన్న మూవీస్ అన్నా నాకు చాలా ఇష్టం. ఇక ఈ మూవీ విషయానికి వస్తే మూవీ నాకు యావరేజ్ గా అనిపించింది. నలుగురు ఫ్రెండ్స్ మధ్య స్టోరీని డైరెక్టర్ బాగా రాసుకున్నాడు. యాక్టర్స్ అందరూ వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టు పర్ఫామ్ చేశారు. నలుగురు మేల్ ఫ్రెండ్స్ మధ్య బాండ్ ని, ఫ్రెండ్షిప్ లోని ఎమోషన్స్ ని చాలా బ్యూటిఫుల్ గా చూపించాడు డైరెక్టర్. వీళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ లాగా యాక్ట్ చేసిన హీరోస్ కూడా బాగానే పర్ఫామ్ చేశారు. మూవీలో ఎమోషన్స్ ని, కామెడీని సిచ్యుయేషన్ తగ్గట్టు బాగా తీశారు. ఇందులో విక్కీ, శ్వేత ట్రాక్ అండ్ సూర్య, దివ్య ట్రాక్ ని బాగా రాసుకున్నాడు డైరెక్టర్. ఇక ప్లాట్ విషయానికి వస్తే హర్ష, రాహుల్, సూర్య, విక్కీ చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్. అయితే పెద్దయ్యాక హర్ష ఈవెంట్ ఆర్గనైజర్ గా, రాహుల్ సాఫ్ట్వేర్ గా, సూర్య ఆర్జే గా వర్క్ చేస్తూ ఉంటారు. కానీ విక్కీ మాత్రం ఏ పని చేయకుండా ఫ్రెండ్స్ సంపాదిస్తున్న మనీతో ఎంజాయ్ చేస్తుంటాడు. నలుగురు కలిసి ఒకే రూమ్ లో ఉంటారు. నార్మల్ గా సాగుతున్న వీళ్ళ లైఫ్ లోకి నలుగురు అమ్మాయిలు వస్తారు. దివ్య అనే అమ్మాయి ఆర్జే సూర్య ఫ్యాన్ అంటూ సూర్య లైఫ్ లోకి వస్తుంది. సోనియా అనే అమ్మాయి వన్ డే బాయ్ ఫ్రెండ్ గా ఉండమని హర్షని అడుగుతుంది. శ్వేత అనే అమ్మాయి జాబ్ ఇప్పించండి అని విక్కీతో క్లోజ్ అవుతుంది. ఫైనల్ గా రాహుల్ కూడా తన ఆఫీస్ లో పనిచేసే ప్రియాని ఇష్టపడతాడు. కానీ పెళ్లి చేసుకుందాం అనేసరికి తప్పించుకొని తిరుగుతాడు. ఈ నలుగురు లైఫ్ లోకి నలుగురు అమ్మాయిలు వచ్చిన తర్వాత వాళ్ళ జీవితం ఎలా మారిపోయింది, లవ్ లో ఉండే వాళ్ళు మళ్ళీ ఎందుకు విడిపోయారు, బ్రేకప్ తర్వాత వాళ్ళు ఏం రియలైజ్ అయ్యారు అనేది మూవీలో మెయిన్ స్టోరీ. ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే నలుగురు ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్షిప్, లవ్, బ్రేకప్ ఇలాంటి ఎలిమెంట్స్ తో చాలా సినిమాలు వచ్చాయి. రోటీ కపడా రొమాన్స్ మూవీ కూడా అలాంటి ఎలిమెంట్స్ ఉన్న స్టోరీనే. ఇది రొటీన్ స్టోరీనే అయినా డైరెక్టర్ విక్రమ్ రెడ్డి స్క్రీన్ మీద కొత్తగా చూపించడానికి ట్రై చేశాడు. అలాగే 4 లవ్ స్టోరీస్ ని ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా నరేట్ చేశాడు. ప్రతి లవ్ స్టోరీని చాలా కన్విన్సింగ్ గా చూపిస్తూ ప్రజెంట్ యూత్ లో ఉన్న కన్ఫ్యూజన్ కి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మెచ్యూరిటీ లేక తీసుకుంటున్న డెసిషన్స్ కారణంగా జరిగే నష్టాలు, అపార్థాలు, లవ్ తో వచ్చే ప్రాబ్లమ్స్, మ్యారేజ్ విషయంలో యూత్ థాట్స్ ఎలా ఉంటాయి అనేవి ఈ మూవీలో బాగా చూపించాడు డైరెక్టర్. ఇందులో లాస్ట్ 15 మినిట్స్ మాత్రం చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఈ మూవీ గోవా ట్రిప్ తో స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్కరి లవ్ స్టోరీ రివీల్ అవుతుంటే స్క్రీన్ ప్లే పై ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఆల్మోస్ట్ ఈ మూవీలో యాక్ట్ చేసిన వారంతా కొత్త వాళ్ళే. వాళ్ళందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టు వాళ్ళు పర్ఫామ్ చేశారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ అంటే ఈయన యానిమల్ మూవీకి మ్యూజిక్ ఇచ్చాడు. యానిమల్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆల్బమ్. ఈ మూవీలో కూడా సాంగ్స్ అన్ని బానే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ యావరేజ్, ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే. ఫైనల్ గా ఈ మూవీ గురించి చెప్పాలంటే వన్ టైం వాచబుల్. సో ఇది గైస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఒకవేళ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.